మన దేశంలో అసెంబ్లీ పార్లమెంట్లకు పోటీ చేయాలంటే విద్యార్హతలతో పనిలేదు. నిర్ణీత వయస్సు, భారతీయ పౌరుడై ఉంటే చాలు. కానీ ఇప్పుడు కొందరు నేతల విద్యార్హతలు కూడా వివాదాస్పదమవుతున్నాయి. ఎన్నికల అఫిడవిట్లలో పొందుపరుస్తున్న సమాచారం ఆధారంగా ఈ వివాదాలు పురుడు పోసుకుంటున్నాయి. తాజా అఫిడవిట్తో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతపై కాంగ్రెస్ నేతలు విమర్శల బాణాలు ఎక్కుపెట్టగా, దీనికి ప్రతిగా రాహుల్ విద్యార్హతలపై భాజపా నేతలు కూడా ప్రత్యారోపణలు ప్రారంభించారు. మన దేశంలో ప్రజాప్రతినిధి కావాలంటే విద్యార్హతలతో పనిలేదు. నిరక్షరాస్యుడైనా సరే తన నాయకత్వ లక్షణాలతో ఈ దేశ రాష్ట్రపతి, ప్రధాని కూడా కావచ్చు. నాయకుడికి దార్శనికత ఉంటే విద్యార్హతతో పనిలేదన్న అభిప్రాయం దీనికి మూలం. కేవలం విద్యార్హత లేదన్న కారణంగా నాయకత్వ లక్షణాలు ఉన్నవారు పదవులకు దూరం కాకూడదన్న ముందుచూపు మరో కారణం. మరి నాయకుడికి విద్యార్హతే అవసరం లేనప్పుడు ఆ అంశం ఎందుకు వివాదాస్పదమవుతోంది? అసలు విద్యార్హతతో పని లేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ అఫిడవిట్లో ఆ సమాచారం ఎందుకు పేర్కొనాలన్న అనుమానం సహజమే. ఈ అఫిడవిట్లలో విద్యార్హతలు, ఆస్తిపాస్తుల సమాచారం ఎందుకంటే ఓటరుకు తాను ఓటు వేయబోయే వ్యక్తి గురించి సమాచారం తెలుసుకోవడం హక్కు. పోటీలో నిలుచున్న నాయకుల గురించి సమాచారం తెలిస్తేనే కదా ఓటరు తాను ఎవరికి ఓటేయాలనే అంశాలను బేరీజు వేసుకునే అవకాశం చిక్కేది. అందుకే ఎన్నికల సంఘం ప్రతి అభ్యర్థి తన పూర్తి వివరాలను అఫిడవిట్లో పేర్కొనాలని నిబంధన విధించింది. ఇప్పుడు ఇలా అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్లే అనేక వివాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రమాణపత్రం మరోసారి ఆమె విద్యార్హతలపై విమర్శలకు తావిచ్చింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేఠీ పార్లమెంటరీ స్థానం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మరోసారి బరిలో దిగారు. ఆమె 2014 ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి రాహుల్పై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాహుల్ గాంధీ 1,00,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో అఫిడవిట్లో తాను 1994లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి దూర విద్య ద్వారా కామర్స్ పార్ట్ 1 సబ్జెక్టులో డిగ్రీ పొందినట్టు పేర్కొన్నారు. తాజాగా రాహుల్పై పోటీ చేస్తూ నామినేషన్ సమర్పించిన సమయంలోనూ ఇదే విషయం ప్రస్తావించారు. కానీ బ్రాకెట్లో 3 ఏళ్ల డిగ్రీ పూర్తి చేయలేదన్న విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇంకో విషయం ఏమిటంటే 2004 ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ నేత కపిల్ సిబల్పై పోటీ చేసిన సమయంలో ఆమె తాను 1996లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి దూర విద్య ద్వారా BA చదివినట్టు పేర్కొన్నారు. ఇలా స్మృతి తన విద్యార్హత గురించి ఒక్కోసారి ఒక్కోలా ప్రస్తావించడం వివాదాలకు దారితీస్తోంది. స్మృతి ఇరానీ తాజా అఫిడవిట్లో 3 ఏళ్ల డిగ్రీ కోర్సు పూర్తి చేయలేదనే విషయాన్ని ప్రస్తావించడంపై కాంగ్రెస్ నేతలు ఘాటుగానే స్పందించారు. స్మృతి ఇరానీ రాజకీయాల్లోకి రాకముందు నటించిన ప్రముఖ టీవీ సీరియల్ క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీని గుర్తు తెచ్చేలా క్యోంకీ మంత్రి భీ గ్రాడ్యుయేట్ థీ అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై జరిగిన రగడతో ఇబ్బందుల్లో పడిన భాజపా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిగ్రీల అంశాన్ని లేవనెత్తింది. రాహుల్ విద్యార్హతల సంగతిపైన చర్చించాల్సి ఉందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఒకరోజు కాంగ్రెస్ ప్రచారం పూర్తిగా భాజపా అభ్యర్థి విద్యార్హతలపైనే సాగిందని, రాహుల్ గాంధీ విద్యార్హతలపై చాలా సందేహాలకు జవాబులు చెప్పాల్సి ఉందన్న సంగతిని మరిచారని జైట్లీ శనివారం సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. పీజీ డిగ్రీ లేకుండానే రాహుల్ ఎంఫిల్ పట్టా పొందని ఆరోపించారు. విపక్షాలకు సరైన కూటమి, నేత, కనీస ఉమ్మడి కార్యక్రమం లేదని, వారు పోరాడేందుకు నిజమైన సమస్య కూడా లేదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ విఫల ప్రచారాన్ని పట్టించుకునేవారే లేరని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఎంఫిల్ పై అనుమానం వ్యక్తం చేస్తూ జైట్లీ చేసిన విమర్శలపై మళ్లీ కాంగ్రెస్ స్పందించింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఎంఫిల్ కోర్స్ ఆఫర్ చేస్తోందన్న విషయాన్ని జైట్లీ తెలుసుకోవాలని చురకలంటించింది. ఈ వివాదానికి రఫేల్ అంశాన్ని జోడిస్తూ ఎవరి కారణంగా ఫ్రెంచ్ ప్రభుత్వం అనిల్ అంబానీకి 143 మిలియన్ యూరోల పన్ను బకాయిలు రద్దు చేసిందో కాస్త వివరిస్తారా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది. గతంలో మోదీ విద్యార్హతల విషయం కూడా వివాదానికి దారితీసింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ తాను ఢిల్లీ వర్సిటీ నుంచి BA, గుజరాత్ వర్సిటీ నుంచి MA పట్టా పొందినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
ఈ విషయంపై అనుమానాలున్నాయని, ఆర్టీఐ ద్వారా మోదీ పట్టా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించినా యూనివర్సిటీలు సహకరించడం లేదని కాంగ్రెస్ నేతలు పలుసార్లు ఆరోపించారు. ఈ జనవరిలో మోదీ 2000 మంది విద్యార్థులతో పరీక్ష పర్ చర్చ కార్యక్రమం నిర్వహించినప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ మరోసారి మోదీ విద్యార్హతల అంశాన్ని గుర్తు చేశారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని మోదీ చెప్పే మాటలు విద్యార్థులు వినాల్సిన అవసరం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల ప్రచారంలో మోదీ విద్యార్హతల విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. తాను తన సర్టిఫికెట్లు చూపించగలనని, మరి మోదీ చూపించగలరా అంటూ నిలదీశారు. ఆరోపణలు ప్రత్యారోపణల సంగతి ఎలా ఉన్నా తాజా ఎన్నికల అఫిడవిట్ ద్వారా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అబద్ధం చెప్పారన్న విషయం స్పష్టమైంది. విద్యార్హత ఎక్కువ తక్కువ అన్న విషయం ఇక్కడ ప్రధానం కానే కాదు. కానీ ఆ విషయంలో అబద్ధాలు చెప్పడమంటే పరోక్షంగా ఓటర్ను తప్పుదోవ పట్టించినట్లే అవుతుంది. ఈ వైఖరికి సదరు నేతలపై ప్రజలకు చులకన భావం కలిగేలా చేస్తుంది. చివరకు ఈ వివాదాలు వారికే నష్టం చేకూరుస్తాయన్న విషయం నేతలు గుర్తించడం మంచిది.